మన కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్ మధ్యవర్తులు ఎవరు ఉండరు. మధ్యలో పోతున్న ₹1,00,00,000 డబ్బులు మనకి ఎవరైతే పనిచేసి టీం తయారు చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఏమేమి ఉన్నాయి? వెస్టేజ్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా న్యాచురల్గా తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు? న్యాచురల్గా. బయట దొరికే కెమికల్ న్యాచురల్ కెమికల్ ప్రొడక్ట్. వెస్టేజ్లో న్యాచురల్. ఏమేమి ఉన్నాయి? ఆరోగ్యానికి ఉన్నాయి, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లో వాడుకునే పర్సనల్ కేర్ రేంజ్ ఉన్నాయి, అలాగే వాటర్ ప్యూరిఫైర్, ఇంకా రకరకాలుగా మనకి 450కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ స్టార్టింగ్ డేస్లో 2 ఉన్నాయి. ఈరోజు 450కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ డేస్లో 6 మంది మనలాగా వాడి బిజినెస్ చేసేటోళ్ళు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే సుమారు 4 కోట్ల పైబడి ఉన్నారు. ఇండియాలో పుట్టిన మన కంపెనీ ఈరోజు 9-10 దేశాలకు విస్తరించి కమింగ్ డేస్లో 2030 నాటికి 30 నుంచి 50 దేశాల్లోకి వెళ్ళాలని విజన్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని కంపెనీ పనిచేస్తుంది. గ్రేటే కదా? లాస్ట్ 4 ఇయర్స్ దగ్గర నుంచి ఇండియాలో ఏదైనా కంపెనీ నెంబర్ 1గా ఉందంటే ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. ఈరోజు మనం నెంబర్ 1గా ఉన్నాం ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రెజెంట్ 36 ర్యాంక్లో ఉన్నాం. 2030 నాటికి టాప్ 10 లిస్టులోకి వెళ్ళాలని కంపెనీ విజన్తో పనిచేస్తుంది. ఓకే, మన కంపెనీతో పాటు చాలా కంపెనీస్ పుట్టినాయి. బట్ వెస్టేజ్ మాత్రమే నిలబడి ఈరోజు నెంబర్ 1 స్థాయికి రాగలిగిందంటే ఒక్క రీజన్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్ అందించాలి. రీజనబుల్ ప్రైస్ ఉండాలి, రిజల్ట్స్ ఉండాలి. ఎథికల్ గా పనిచేస్తుంది కంపెనీ. ఎట్లా పనిచేస్తుంది? ఎథికల్ గా పనిచేస్తుంది. ఓకే, సో అట్లా మన కంపెనీ ఈరోజు డెవలప్ అవుతూ ఇండియాలో నెంబర్ 1గా పనిచేస్తుంది. కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం మాట్లాడుకున్నాం, అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి. అని ఎందుకు చెప్తుందంటే ప్రెజెంట్ మన అందరికి కూడా ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా? ఎట్లా ఉన్నాం? అనారోగ్యంగా ఉన్నాం. ఎంతమందికి ఆరోగ్యం కావాలంటే ఎంతమంది చేతులు ఎత్తారు? అందరూ ఎత్తారు. ఓకే, ఒకప్పటికి ఇప్పటికి ఆరోగ్యపరంగా మనం చూస్తే మన పెద్దవాళ్ళు అంతకన్నా ముందున్నటువంటి మన తాతలు, అంతకన్నా ముందు మన ముత్తాతలు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఈరోజు ఆరోగ్యంగా లేదు. ప్రతి ఇంట్లో కూడా బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్, క్యాన్సర్, పక్షవాతం, ఇతర రకరకాల సమస్యలు ఈరోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకప్పుడు హాస్పిటల్స్ ఎక్కడో రేర్గా ఉండేవి, కానీ ఈరోజు హాస్పిటల్స్ ఎక్కువైనాయి, డాక్టర్లు ఎక్కువయ్యారు, మందుల వాడకం పెరిగింది, మెడికల్ షాపులు పెరిగినాయి. ఇప్పుడే ఇలా ఉంటే కమింగ్ డేస్ లో ఈ యొక్క సమస్యలు ఇలాగే ఉంటాయి, ఇంకా పెరుగుతాయా? ఇంకా 100% పెరుగుతాయి. ఎందుకంటే దీని అంతటికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్లీ మనం తీసుకునే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల. మనం తీసుకునే ఫుడ్ లో మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందక వాటి యొక్క గ్యాప్, ఆ డెఫిషియన్సీ పెరిగి మనకి ఈరోజు సమస్యలు వస్తాయి. మనమేమో ఈ యొక్క న్యూట్రియన్స్ గ్యాప్ వల్ల సమస్యలు వస్తున్నాయి. మనం ఒక సమస్య వచ్చింది, ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డైరెక్ట్గా ఎవరిని కన్సల్ట్ అవుతాం? ఎవరి దగ్గరికి వెళ్తామండి? 100% డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు? కొన్ని రకాల ఎక్స్రేలు, స్కానింగ్లు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇట్లా రకరకాల పరీక్షలన్నీ జరిపి అయ్యా నీకు ప్రాబ్లం ఉంది, ఈ మందులు వాడుకోండి, ఈ సమస్య ఉంది, ఈ మెడిసిన్ వాడుకొని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మనం దాన్ని తీసుకొచ్చి వాడడానికి ట్రై చేస్తాం. వాడినప్పుడు బాగానే ఉంటుంది. ఎగైన్ వాడటం మానేసినా లేదంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ సమస్య అలాగే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతూ పోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డాక్టర్లే సరైనటువంటి పరిష్కారం, మందులే మనకి సరైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే క్రమం అయితే మీరు గమనించండి. ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక షుగర్ స్టార్ట్ అయినప్పుడు, డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ డేస్ లో ఆయన ఎన్ని టాబ్లెట్స్ వాడతాడు? 1 వాడతాడు. ఎసాను 1 నుంచి మొదలవుతూ 2 నెలలు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు అట్లా అవుతూనే ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటాడు. మళ్ళీ హాస్పిటల్కి పోతే వాళ్ళు 1 కాస్త 2 చేస్తారు, 2 కాస్త 3 అయితే దాని డోసేజ్ పెరుగుతుంది. ఇంకొక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత టాబ్లెట్ నుంచి ఇన్సులిన్ లోకి కన్వర్ట్ అవుతుంది. నిజమా కాదా? అవునా కాదండి? 100%
ఇప్పుడు మీరు చెప్పండి, మందులే కనుక మనకు సరైనటువంటి ట్రీట్మెంట్ అనుకుంటే అట్లీస్ట్ షుగర్ వచ్చిన తర్వాత ఒక్క టాబ్లెట్తో అట్లీస్ట్ కంట్రోల్ కావాలి. అట్లా కంట్రోల్ అవ్వకుండా ఇంకా పెరుగుతూనే ఉందంటే దీనికి సరైనటువంటి పరిష్కారం మందులు కాదు. ఓకే, ఏ డాక్టర్ కూడా ఈరోజు షుగర్తో బాధపడి ఉండకూడదు, బీపీతో బాధపడి ఉండకూడదు. మందులే కనుక కరెక్ట్ మనకి సొల్యూషన్ అనుకుంటే. రీసెంట్లీ మేము గుంటూరులో ఝాన్సీ అనే ఒక అమ్మాయి ఉంటుంది మాకు డిస్ట్రిక్ట్. వాళ్ళ నాన్నగారికి షుగర్ వచ్చిందన్నమాట. ఒక 4 years ప్లస్ షుగర్ ఉంది, కాలుకి పుండు పడింది. డాక్టర్ దగ్గరికి పోతే అయ్యా నీకు షుగర్ 350 పైగా ఉంది, ఈ పుండు తగ్గే అవకాశం లేదు, ఖచ్చితంగా కాలు తీసేయాలన్నారు. ఏమన్నారు? కాలు తీసేయాలన్నారు. ఏం చేయాలో తెలియక పక్కన ఇంకొక మేడం ఉంటే ఆ మేడం దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసింది, సార్ ఇది పరిస్థితి, ఏం చేయమంటే మా నాన్నకేమో కాలు తీసేయాలన్న డాక్టర్లు, షుగర్ ఏమో 300కి పైగా ఉంది, ఏం చేయాలంటే ఏం పర్వాలేదమ్మా, మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడండి. అప్పుడు మనం కొన్ని సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తున్నాం. నోని, నీము, గ్లూకో హెల్త్, ఫ్లాక్స్, స్పిరులినా ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ రెగ్యులర్గా వేసుకుంటూ ఎక్కడైతే పుండు పడ్డ గాయం ఉందో ఆ గాయం ప్లేస్లో కొన్ని సప్లిమెంట్స్ ఓపెన్ చేసి ఆ పౌడర్ నీమ్ సీడ్ ఆయిల్తో మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి అప్లై చేయండి నైట్ అంటే. అట్లా కంటిన్యూస్లీ 3 months చేశారు. 3 months చేసిన తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత హాస్పిటల్కి పోతే ఏదైతే డాక్టర్ షుగర్ పెరిగింది కాలు తీసేయాలన్న డాక్టర్, అయ్యా నీకు కాలు పుండు మారింది, షుగర్ కంట్రోల్ అయింది. కాలు తీసేయాల్సిన పని లేదు. ఇది ఒక షాకింగ్ విషయం. అయితే రెండో పాయింట్ ఏమన్నాడంటే, అమ్మ నువ్వేం వాడుతున్నావు చెప్పు, నేను కూడా వాడుకుంటా, ఎందుకంటే నాకు షుగర్ ఉంది. ఇప్పుడు అదే డాక్టర్ చాలా బట్టి ప్రాక్టీస్ లో ఉన్నాడు, మందులే కనుక ఆయనకి సరైనటువంటి ట్రీట్మెంట్ సరైనటువంటి సొల్యూషన్ అనుకుంటే ఆయన వాడేవాడు. ఎసాను మనల్ని అడుగుతున్నాడు అంటే అక్కడ సొల్యూషన్ లేక ఉన్నా లేకపోబట్టే కదా. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సింపుల్ గా మెయిన్ మనం పెద్దవాళ్ళు బాగున్నారు, అనుకున్న ముందు వాళ్ళు బాగున్నారు, ఈరోజు మనం బాగలేదు. వాళ్ళకి మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి, మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రియంట్స్ లేవు. బికాస్ ఆఫ్ మనం పండించే పంటలు కెమికల్ వేసి పండిస్తున్నారు, వంటలు మారిపోయినాయి, హైబ్రిడ్ వచ్చింది, అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఈ చేంజ్ అయిపోయినటువంటి హైబ్రిడ్ ఫుడ్ తినడం వల్ల రోజు రోజుకి మన యొక్క శరీరంలో ఆ యొక్క న్యూట్రియంట్స్ గ్యాప్ పెరిగి కొరత ఏర్పడి కొన్ని రోజుల తర్వాత బీపీగా, కొన్ని రోజుల తర్వాత షుగర్ గా, థైరాయిడ్ గా, గ్యాస్ ట్రబుల్ గా అది కన్వర్ట్ అవుతుంది. మనకి తెలియని విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు, బాగా లేకపోతే హాస్పిటల్కి పో, చెకప్ చేసుకో, మందులు ఇస్తారు, జీవితాంతం వాడుకో, అది కంటిన్యూ చేస్తుంది తెలియక. బట్ వెస్టేజ్ ఏం చేస్తుంది, గత 20 ఏళ్ళ బట్టి మెయిన్ మనం తీసుకునే ఆహారంలో లోపాలు ఉన్నాయి. వీటిని కనుక మీరు సరి చేసుకుంటే 100% మీరు హెల్తీగా తయారవుతారు, మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోగలుగుతారు, హాస్పిటల్కి దూరంగా, మందులకు దూరంగా మీ యొక్క లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందని గత 20 ఏళ్ళ బట్టి కొన్ని వేల మందిని ఆరోగ్యవంతులుగా తయారు చేసినటువంటి చరిత్ర వెస్టేజ్కున్నారు. ఎంతో మంది మనం చూస్తున్నాం. రీసెంట్ మనం జూ పెడితే ఒక లేడీ చెప్తుంది వాళ్ళ మనవరాల కంట ఫిట్స్. ఇప్పుడు అమ్మాయి 4 years 4.5 years చెప్పింది. స్టార్టింగ్ డే నుంచి మొదలైందంట ఫిట్స్, రెగ్యులర్ కంటిన్యూస్ వస్తూనే ఉందంట. మందులు వాడితే అట్లా ఉంటుంది, మందులు వాడకపోతే అగైన్ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యేది. అట్లాంటి పొజిషన్లో మన దాంట్లో కొన్ని రకాల సప్లిమెంట్స్, క్రిల్ ఆయిల్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, ఇండిగో ప్రోటీన్ పౌడర్, ఈ 3 products కంటిన్యూస్లీ ఒక 4 months కంప్లీట్ చేసి వాడితే ఇప్పుడు 6 నెలలు అవుతుందంటే వన్స్ ఒకసారి కూడా ఆ ఫిట్స్ రిపీట్ కాలేదు. ఇప్పుడు మన మందులు వాడుతుంది కదా 4.5 years బట్టి రిజల్ట్ రావట్లేదు. ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయంటే ఒకటే మెయిన్ మనకి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మీద ఈ ప్రొడక్ట్స్ పనిచేస్తాయి. రీజన్ మీద ప్రొడక్ట్స్ పనిచేస్తాయి కాబట్టి మనకి ఆ రిజల్ట్స్ బయటకు వస్తుంది. మనకు అర్థం కావాల్సిన ఇది మనం అర్థం చేసుకుంటూ మనం చెప్పవలసినటువంటి విధానం కూడా ఇదే. చాలా మందికి అపోహ ఉంటుంది, మందులు కదా ఎవరు వాడతారు, మేము వాడొచ్చా, మాకేం లేదు కదా ప్రతిదీ మనం అనుకోవచ్చు. మేబీ ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామని మనం ఎట్లా అనుకుంటాం సార్? అనుకోవడానికి ఉందా? మెయిన్ ఇది ఒకసారి మీరు తీసుకున్న ఫుడ్ చెక్ చేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే, ఇండియాలో ప్రజెంట్ ఒక 100 మందిని తీసుకుంటే అందులో 90 మందికి
న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంది. అందులో ఒక 90 మంది ప్రోటీనే తింటలేదండి సరిగా, ప్రోటీన్ లోపాలు, అలాగే విటమిన్స్ లోపాలు, మినరల్స్ లోపాలు, ఇట్లా ఈ లోపాలు పెరిగి 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 ఏదో ఒక జబ్బు రూపంలో మనకు బయటకు వస్తుంది. మన కంపెనీ ఏం చేసింది, ఆ యొక్క న్యూట్రియన్స్ ఏవైతే ఈ భూమి మీద ఉన్నాయో, ఓకే, వాటిలో ఉన్నటువంటి కొన్ని రకాల ప్లాంట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అలాగే వనమూలికలు కావచ్చు, వీటి ద్వారా మనం వేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఒక సైంటిఫిక్ టెక్నాలజీ వాడి సిఎన్టి అనే ఒక విధానాన్ని ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్స్ మనకి రికమెండ్ చేస్తున్నారు. సిఎన్టి మీన్స్ సెల్యులార్ నర్సిఫికేషన్ థెరపీ. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా అది కణంలో నుంచే బయటకు వస్తుంది. కణాల ద్వారానే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఫస్ట్ ఆ కణమే కనుక బాగుంటే, కణం ఆరోగ్యంగా ఉంటే, కణానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా మనం అందించగలిగితే అబ్సల్యూట్లీ మనిషి అనేవాడు ఆరోగ్యంగా తయారవుతాడు ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇండియాలో ఈ సిఎంటి తీసుకొచ్చినటువంటి ఒకే కంపెనీ వెస్టేజ్ మార్కెట్. కణాల మీద పనిచేస్తాయి, కణాల మీద పనిచేస్తూ కణాలకు ఏం కావాలో ఆ యొక్క న్యూట్రియన్స్, ప్రోటీన్స్ అని, విటమిన్స్ అని, ఓకే, మినరల్స్ అని, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, కెరోటినాయిడ్స్, ఇతర రకరకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని మన శరీరానికి పుష్కలంగా అంది మనం ఆరోగ్యంగా తయారవడానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకనే మనం తీసుకున్న ఫుడ్ లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని రెక్టిఫై చేస్తూ, రికవరీ చేస్తూ ఇచ్చేవి. కాబట్టి వీటిని మనం ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం. ఏమంటాం? ఫుడ్ సప్లిమెంట్స్. మనం తీసుకునే ఫుడ్ లో లోపాలను భర్తీ చేసేవే ఫుడ్ సప్లిమెంట్స్. సింపుల్ ఈక్వేషన్. ఎవరు వాడాలి? ఫుడ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వాడాలి. ఎందుకంటే ఫుడ్ తింటామంటే లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలంటే సప్లిమెంట్స్ వాడాలి. సింపుల్. వాడుకుంటే సమస్యకి రావు, సమస్యలు ఉన్న వాళ్ళు వాడుకుంటే సమస్యలు నిదానంగా కంట్రోల్ అవుతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ టైప్ లో మనం ముందు జాగ్రత్త కోసం వాడుకుంటే రావు. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు వాడుకోవడం ద్వారా మందులతో పాటు కొన్ని రోజులు ఏవైతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆస్తమా, ఒబిసిటీ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అయితే మాత్రం మందులతో పాటు కంటిన్యూ ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వాడుతూ ఆ మందులు డోసేజ్ తగ్గించుకుంటూ మనీ కంటిన్యూ చేసే కొద్దీ కంప్లీట్ గా వాళ్ళకున్న సమస్య కంట్రోల్ అవుతుంది. తర్వాత మీరు మందులు మానేసినా కూడా ఎటువంటి ప్రమాదం లేదు. సమస్య లేదు సార్ వాడుకోవచ్చా? ఎస్, 100% వాడుకోవచ్చు. లైఫ్ లో మీకు మళ్ళీ సమస్య రిపీట్ కాకుండా హాస్పిటల్కి దూరంగా, మందులకు దూరంగా మన హెల్త్ ని మనమే కాపాడుకునే అవకాశం వెస్టేజ్ కల్పిస్తుంది. మన హెల్త్ సాధారణంగా మన హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఎస్ సార్, హాస్పిటల్కి 1-6 వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా లేదా? అందుకని చాలా మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ డాక్టర్లు మెయింటైన్ చేస్తారు. సార్ మా తాతకి ఈయనే, మా నాన్నగారికి ఈయనే, నాకు ఈయనే, నా కొడుకు ఈయనే చెప్తారా లేదా? 4 జనరేషన్ బట్టి కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఏమీ లేని డాక్టర్ కాస్త ఈ 4 జనరేషన్ లో కాస్త పొలాలు, స్థలాలు, ఇల్లు, కారులో తిరుగుతాడు. అన్ని ఇచ్చినటువంటి ఈయనకి అన్ని పోయి రోగాల బారిన పడతాడు. సార్ ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీకి మనం అడాప్ట్ కావాలి. ఇప్పుడు ఈ పొల్యూటెడ్ ఎరాలో ఇప్పుడు ఈ సిఎంటి అనేది, ఈ సప్లిమెంట్స్ అనేది ఇవి కొత్త తరం, కొత్త తరంగా వస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ని మనం అర్థం చేసుకొని వాడగలగాలి. మన వెస్టేజ్ కన్నా ముందు అవుట్ ఆఫ్ చాలా కంట్రీస్ లో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. వాళ్ళు వాడుతూ క్రమేపీ మనకి దీన్ని తీసుకురావడం జరిగింది టెక్నాలజీని. ఆఫ్టర్ కరోనా దీని యొక్క రిజల్ట్స్ పెరిగినాయి, అవగాహన పెరిగింది. ఈరోజు చాలా మంది ఈ ప్రొడక్ట్స్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ మన కంపెనీలో టర్న్ ఓవర్ చూసుకుంటే 70% టర్న్ ఓవర్ ఓన్లీ హెల్త్ మీదే టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓన్లీ హెల్త్ మీద. అట్లాంటి ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ఆరోగ్యం బాగుంటే 100% మనం ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నాం, ఏవైతే గోల్స్ పెట్టుకున్నాం వాటిని నెరవేర్చుకోవడానికి 100% మనం ఫిట్ గా తయారవుతాం. ఎంఎస్ఆర్ గారు మనం ఒక మీటింగ్ లో చెప్పారు, నా జర్నీ ఆల్మోస్ట్ 6+ years, ఇంతవరకు నేను ఏ హాస్పిటల్కి పోలేదు, ఏ టాబ్లెట్ మిగలేదు, నా సీక్రెట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాను. ఈ రకంగా బయట మనం ఏదైనా ఒక ఊరు పోయి అక్కడ నీళ్లు తాగి ఇక్కడ నీళ్ళు మళ్ళీ మన ఊరు వచ్చేటప్పటికే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, ఆయాసం వచ్చి మూల పడతాం.
మరి సార్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ రెగ్యులర్ కంటిన్యూస్లీ జర్నీ చేస్తూనే ఉంటాడు. ప్రొడక్ట్సే కనుక లేకపోయి ఉంటే, ప్రొడక్ట్సే కనుక వాడకపోయి ఉంటే సార్ ఇప్పుడు ఇప్పటికి హెల్త్ పరంగా ఇబ్బందులు పడాలి. బట్ ఈరోజు చూసుకుంటే వెరీ హెల్తీ. సార్ ఎందుకంటే ప్రొడక్ట్స్ లో దమ్ము ఉంది. ఓకే, వీటిని మనం వాడుకోవడం ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మనం పెంచుకోవడానికి 100% దిస్ ఇస్ ద ప్రూవెడ్ ప్రొడక్ట్స్. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, ఏమనంటే నిజంగా ఇవి మంచివైతే చాలా డాక్టర్లు ఎందుకు వాడరు, హాస్పిటల్లో ఎందుకు ఇయ్యరు, మెడికల్ షాప్ లో ఎందుకు అమ్మరు అంటారా లేదా? చాలా మందికి ఇది ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో డాక్టర్లో ఇవి పెద్దగా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళకి సంబంధించినటువంటి వేరే వేరే ఇన్కమ్ సోర్సెస్ వేరుగా ఉంటాయి. ఓకే, ఇండియాలో ఒక 1 year బ్యాక్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇవి వాడితే చాలా మందికి రోగాలు తగ్గుతున్నాయని అందరూ అనుకున్న ప్రాసెస్ లో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ICMR ఎంతమంది తెలుసండి? ఓకేనా, భారతదేశ గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక మెడిసిన్ రికమెండ్ చేయాలి, రిఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెకప్ చేయాలి, క్లినికల్ ట్రయల్స్ జరపాలి. వాళ్ళు ఓకే అంటేనే బయటకు వస్తుంది. ఇదే కరోనా టైంలో మనకు వచ్చిన వ్యాక్సినేషన్స్, కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వాళ్ళు చాలా సార్లు క్లినికల్ ట్రయల్స్ జరిపి దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని అంటేనే బయటకు వచ్చింది. అట్లాంటి వాళ్ళు వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని ఒక 5 రకాల ప్రొడక్ట్స్ ని వీళ్ళు టెస్ట్ చేశారు, క్లినికల్ ట్రయల్స్ చెప్పారు. నోని, స్పిరులినా, ఫ్లాక్స్, అలోవెరా, ఆమ్లా, ఈ 5 రకాల ప్రొడక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ ఒక 6 నెలల పాటు జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి చాలా అద్భుతమైనవి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ న్యాచురల్ ప్రొడక్ట్, ఇవి ఎవరైనా వాడచ్చు. రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోస్. 100% ప్రూవెన్ అండ్ లీగలైజ్డ్ కంపెనీ. సైడ్ ఎఫెక్ట్స్ రావటాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. 100% మనం నమ్మకం మీద మనం వాడగలిగితే మన యొక్క ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మనం వాడకపోతే ఎవరి చేతుల్లో ఉంటుంది? డాక్టర్ చేతుల్లో ఉంటుంది. ఒకసారి డాక్టర్ చేతిలోకి వెళ్తే మళ్ళీ మనకి వస్తుందా? గ్యారంటీ లేదు. కాబట్టి అదే వెస్టేజియన్ గా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండడం మన హక్కు. ప్రొడక్ట్స్ ఫస్ట్ యూజ్ చేయండి. ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే మీరు దీని యొక్క బెనిఫిట్స్, దీని రిజల్ట్స్ 10 మందికి చెప్పండి. చాలా మంది జాయిన్ అయిన తర్వాత ఇందులో బీపీకి ఉన్నాయి, షుగర్కి ఉన్నాయి అని మొత్తం తెలుసుకొని ఒక మీటింగ్ వచ్చి విని ఎస్ ఐఎమ్ డాక్టర్ గోపాల్ అని బోర్డు తగిలించి పేషెంట్లు వెతకడం మొదలు పెడతారు. సార్ మీకు బీపీ ఉందా, మీకు షుగర్ ఉందా, గ్యాస్ ట్రబుల్ ఉందా లేదా, వేస్ట్ మీరు, అవునే కదా? సో ఫస్ట్ ఇందులో మీరు ప్రొఫెషనల్ అవ్వాలి. ఇందులో ఈ రిజల్ట్స్ మీకు అర్థం కావాలి, అనుభవం కావాలంటే ఫస్ట్ యూ కెన్ యూజ్. ఫస్ట్ మనం వాడితే ఆ రిజల్ట్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాడేటప్పుడు మన బాడీలో జరిగిన మార్పులు ఏంటి అనేది ఎవరికి అర్థమైతే? మనకు అర్థమైతే తర్వాత మనం చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నమ్ముతారు, వాళ్ళు వాడతారు. అందుకని వెస్టేజ్ లో ఫస్ట్ చేయాల్సినటువంటి బేసిక్ స్టెప్ లో ఫస్ట్ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటది? యూజ్ ద ప్రొడక్ట్, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ మీరు వాడండి. వెస్టేజ్ అని అంటేనే ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ వాడాలి. వాడిన తర్వాత చెప్తే ఆ రిజల్ట్ వేరు, వాడకుండా చెప్తే ఆ రిజల్ట్. సో అట్లా మన కంపెనీలు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని రకాల సమస్యలు కూడా మనం రికమెండ్ చేయొచ్చు. ఇవి మందులు కావు. ఓకే, ప్రతి దానికి మనం రికమెండ్ చేయొచ్చు, కానీ ఇవి మందులు కాదు, ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్. ఎన్నో రిజల్ట్స్ వస్తుంది, మనం చెప్పలేము అన్ని రిజల్ట్. రీసెంట్లీ మేము మంచిర్యాల పోయినాం, ఆ వీడియో కూడా వచ్చి ఉంటుంది. ఓకే, ఆ లేడీ వాళ్ళ ఆయనకి డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల జస్ట్ 36 ఏళ్ళకి ఆయన కిడ్నీలు పోయినాయి, హార్ట్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బ్లడ్ సర్క్యులేషన్ కాలా, హాస్పిటల్కి పోతే నో గ్యారంటీ అన్నారు. పాపం ఆవిడ భర్తను బతికించుకునే క్రమంలో బతికించుకోవాలని ఒక ఆశతో ఆఖరికి మెల్లో ఉన్న తాడు కూడా తాకట్టు పెట్టించి బతికించాలని డాక్టర్లు దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడ్డది. అయినా కూడా వాళ్ళు గ్యారంటీ లేదమ్మా, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ కిడ్నీలు పోయినాయి, హార్ట్ డ్యామేజ్ అయిపోయింది, లివర్ ఖరాబ్ అయిపోయింది, క్యాన్సర్ లేదన్నారు. అటువంటి టైంలో మన వెస్టేజియన్స్ ఎవరో కొన్ని ప్రొడక్ట్స్ రికమెండ్ చేశారు. ఫస్ట్ నమ్మలేదంట వాళ్ళు. ఇంతమంది డాక్టర్లు, ఇంత సైంటిఫిక్ గా ఇంత చదువుకున్న డాక్టర్లే ఇది తగ్గదన్నారు, మీరంటే చెప్పగలుగుతున్నారంటే లేదమ్మా మేము ఆల్రెడీ చాలా మందికి ఇచ్చాం, ఒకసారి ట్రై చేయండి అంటే ఆవిడ కంటిన్యూస్లీ 6 నెలల పాటు వాడితే
తగ్గలేని వ్యక్తి, చనిపోతుంది అనుకునే వ్యక్తి ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నాక ఈరోజు 100% ఆరోగ్యంగా రాయాలి. 100%. ఆవిడ ఎంత హ్యాపీగా చెప్తుందంటే నిజంగా అప్పుడు మాకు అనిపించింది, నిజంగా కొన్ని సందర్భాల్లో మనకి అనిపిస్తుంది కదా రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎస్ ఈ ప్రొడక్ట్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే నిజంగా మనం చాలా మంచి కంపెనీలో ఉన్నాం, నిజంగా మనం చాలా మంచి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాము, థ్యాంక్స్ టు వెస్టేజ్ మేనేజ్మెంట్ అంటే అనుకుంటారు. ఎంతో మంది ప్రొడక్ట్స్ వాడుకొని వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల నుంచి ఈ స్థాయికి రాగలుగుతున్నారంటే బికాస్ ద హ్యాట్స్ ఆఫ్ టు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్. నిజంగా చెప్తున్నాను, వెరీ వెరీ పవర్ఫుల్ సప్లిమెంట్స్ అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఇది నిజం నాకు ఏం లేదు కదా అని అనుకోవడానికి లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఆయన బయటికి వెళ్ళి వచ్చాడు, నైట్ తిన్నాడు, అందరితో మాట్లాడి పడుకున్నాడు. నైట్ 9:30 ఎంత టైం, నైట్ 9:30 పడుకున్నాడు. తెల్లారు లేచి చూసేటప్పటికి 4-5 మామూలుగా అయితే 4 లేచి యోగా ఎక్సర్సైజ్ అన్ని చేస్తాడంట. అట్లాంటి వ్యక్తి 5 లేదు 6 లేదు, ఏమైందని కప్పుకున్న దుప్పటి తీసి చూస్తే ఆల్మోస్ట్ ఆల్రెడీ డెడ్ అయ్యి ఉన్నాడు. ఏమైందంటే సడన్ గా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చింది. మనం ఊహించగలమా ఎప్పుడైనా వస్తుంది అనేది? తెలుసండి ఎవరికి తెలియదు. మనకున్న పరిధిలో మనం చేయాల్సినటువంటి తెలివైన పని ఏంటంటే మంచి హెల్త్ కోసం మనం ఫస్ట్ ప్రయారిటీ మంచి ఫుడ్ తీసుకునే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. బయట మంచి ఫుడ్ లేదు, ఆ మంచి ఫుడ్నే వెస్టేజ్ కంపెనీ ఈ రకంగా మనకు అందిస్తుంది. మీ స్థాయికి తగ్గట్టు 1, 2, 3 రెగ్యులర్గా వాడండి. 100% మీరు హెల్దీగా ఉంటారు. 100% మీరు హెల్దీగా ఉంటేనే వేరే వాళ్ళకి ఒక ప్రొడక్ట్ గొప్పతనాన్ని చెప్పగలుగుతారు. ఓకేనా? మరి డిసైడ్ అయిద్దామా ఈ రోజు నుంచి ఎట్లా ఉండాలి? వెకేజన్ అంటేనే ఆరోగ్యం వాళ్ళ హక్కు. మనం వాడితేనే మనం వాడించగలం. వాళ్ళకి వాళ్ళ టీం అంటే మన టీం వాళ్ళందరికీ గట్టిగా మనం చెప్పగలం. ఓకే, ఆరోగ్యంగా ఉండడం కోసం మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ డిజైన్ చేసింది. ఓకే, సో దీనికోసం మనం జస్ట్ మనకున్న పరిధిలో మనం ఉన్న స్థాయిలో కొనుక్కుంటే చాలు. ఇక్కడ ఎవరు ఏ అప్లయన్స్ కూడా కొనాలి చేయాలని ఎవరు రూల్ ఏం పెట్టరు, కంపెనీ ఏం పెట్టరు. జస్ట్ మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ జస్ట్ చేంజ్ చేసుకుంటే 100% మీ యొక్క హెల్త్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే, డెసిషన్ తీసుకుంటారా? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ.